ఇంతమంది చైతన్యవంతమైన ప్రజలు, చదువరులు, చాలా పార్టీలలో ప్రశ్నించేవారు ఉన్నారు గదా! వీరందరూ కామన్‌గా ఒక గొడుగు కిందకొచ్చి మాట్లాడి, తెలంగాణలో ఈ విద్యా వ్యాపారం నుంచి ప్రజలను బయటేద్దామనే ఆలోచన. ఎందుకో ప్రజల నుంచి కూడా అంటే వచ్చిన మార్పేమిటో గానీ, లీటర్లు పెట్రోల్ అని ఎవరు అనట్లేదు. 500 పెట్రోల్ పొయి, ఫుల్ ట్యాంక్ చెయ్యి, ఇవే అడుగుతున్నారు. ఫీజులలో గూడా ఏమన్నా అయ్యా బడకు తగ్గించుకుందాం అన్న దగ్గరికి ఉన్నాడు తప్ప, ప్రశ్నిద్దాం అనేది ఎందుకు రావట్లేదు? కారణం ఏమండి? ఎందుకు రావట్లేదంటే ప్రభుత్వ వ్యవస్థలు సక్రమంగా పనిచేయట్లేదు. ఇప్పుడు తమిళనాడులో ఈ ఫీజు ఇంతే కట్టాలి, ఈ ఫీజు స్కూల్ ఫీజు ఇంత నిర్ణయం చేసినవని బోర్డులు పెట్టారు బయట. తెలంగాణలో ఎక్కడైనా పెట్టారండి? వాళ్ళు తీసుకునే ఫీజులు కూడా బోర్డు పెట్టిండా? పెట్టలే. లేదు తమిళనాడులో వాడు స్కూల్ ఫీజులు లేకపోతే కాలేజీ ఫీజులు ఇంత అని చెప్పేసి నిర్ణయం చేసి జీవో వచ్చి పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో పెట్టారు. తెలంగాణలో ప్రభుత్వం ఆ పని చేస్తుందా? పని చేయట్లేదు. నిన్నగాక మొన్న ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ ఆఫీసరే షాక్ అయింది. ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు అంట ఈ డోర్కి ఏమో ముందు ఒక స్టిక్కర్ అంటించారు, ఇది గ్రంథాలయం అని, అఫిలియేషన్ కోసం, గుర్తింపు కోసం. ఈ డోర్ని ఇటు మూస్తే టాయిలెట్ అని. ఈ ఒకే డోర్కి ఇటు పక్కేమో గ్రంథాలయం అని ఉంటుంది, అదే డోర్ ఇంకో ఇటు మూసిన తర్వాత టాయిలెట్ అని ఉంటుంది. టాయిలెట్ లేదు. ఇంకో డోర్ పక్క పోతే ల్యాబు, ఇదే ప్రయోగశాల. ఆమె ఐఏఎస్ ఆఫీసరు ఎన్ని చూసి ఫోటోలు విస్తుపోయిందామా. విస్తుపోయి నిన్న పత్రికలు, సోషల్ మీడియా అన్నింటిలో వచ్చింది. అది ఇదేం విద్య అండి తెలంగాణలో? ఐఏఎస్ ఆఫీసర్ నేను చెప్పేది నిన్న మొన్న జరిగింది. మరి ఎక్కడ పోతున్నాయి పర్యవేక్షణ వ్యవస్థలు? ఎక్కడ పోతున్నాయి? డిఐఓలు, డిఈఓలు, ఎంఈఓలు వాళ్ళు రెగ్యులర్ పోస్టులు లేరు. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు, ఫైర్ సేఫ్టీ, మొన్న లక్నోలో కోచింగ్ సెంటర్లో 13 మంది పిల్లలు చచ్చిపోయారు. హైదరాబాద్ మహానగరంలో ఏదైనా ఒక షార్ట్ సర్క్యూటో, ఏదైనా అగ్ని ప్రమాదం, ఏదో ప్రమాదం జరిగితే ఒక ఫైర్ ఇంజిన్ తిరగడానికి సరిపడా చుట్టుపక్కల బిల్డింగ్ ఉందండి? అపార్ట్మెంట్లు ఎట్లుంటాయి? కాలేజీలు ఎట్లా ఇస్తారు అనుమతులు? జీవో నెంబర్ 91, జీవో నెంబర్ 90 ఇట్లాంటివన్నీ, జీవో నెంబర్ 1 వాళ్ళు తెచ్చిన జీవోలే, గవర్నమెంట్ ఆర్డర్లే. వాళ్ళు తెచ్చిన దాంట్లోనే శానిటేషన్ సర్టిఫికెటు, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెటు, అలాగే ఎన్ఓసీలు, జిహెచ్ఎంసీ పర్మిషన్లు, ఇవన్నీ డిపార్ట్మెంట్లు మొత్తం తనిఖీ చేసి ఒక ఫైర్ ఇంజిన్ తిరిగిద్దా లేదా, లేదు ఎగ్జిట్లు ఉన్నాయా లేవా, ఏదైనా ప్రమాదం జరిగితే. చిన్నపిల్లలు అయితే అపార్ట్మెంట్లు ఉండకూడదు, స్కూల్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. ఆ ప్లే గ్రౌండ్ అయితే హైదరాబాద్ మెట్రో సిటీలో ఎంత ఉండాలి, బయట జిల్లాలో ఎంత ఉండాలి, చాలా నిబంధనలు ఉన్నాయి. ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయకపోతే, దీని మీద పర్యవేక్షణ చేయాల్సిన ఆఫీసర్లు ప్రభుత్వం చేయకపోతే, ప్రభుత్వానికి ఎంత ఉందని ప్రజలు పట్టించుకోవట్లేదు. మేము మాలంటోళ్ళం మాట్లాడుతున్నాం. మాలంటోళ్ళం పోతే మొన్న పోయి స్కూల్ ఫీజులు తగ్గించాలి, చట్టం చేయాలని స్కూల్ డైరెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ముట్టడి పెడితే లాఠీ చార్జ్ చేశారు. లాఠీలు తీసుకొని కొట్టారు, స్టేషన్ తీసుకుపోయారు, కేసులు పెట్టారు. అందుకే మేము అనేది ఏంటంటే, ప్రభుత్వం చేయాల్సిన పని. తమిళనాడులో ప్రభుత్వం బోర్డులు పెడుతుంది, ప్రదర్శిస్తుంది, ప్రజలు అడుగుతున్నారు. ఈ ఫీజు ఇంతే ఉండాలని పెట్టినప్పుడు బోర్డు ప్రభుత్వమే వెబ్సైట్లో పెట్టినప్పుడు, బోర్డులు పెట్టినప్పుడు, పత్రికలు ఇచ్చినప్పుడు, ఇంతకంటే ₹1 వాడు తీసుకున్నా అనుకోండి, ప్రజలు ఖచ్చితంగా అడుగుతారు. కానీ ప్రభుత్వం చేయట్లా ఆ పని. కాబట్టి మేము ప్రజలకు కూడా చెప్పే విజ్ఞప్తి కూడా ఒకటే, మీ పిల్లల ఫీజుల మీద ప్రభుత్వ విద్యారంగంలో చదువుకున్న వాళ్ళు చాలామంది శాస్త్రవేత్తలు అయ్యారు. అబ్దుల్ కలాం ప్రభుత్వ సంస్థలో చదువుకున్నాడు, సర్వేపల్లి రాధాకృష్ణ ప్రభుత్వ సంస్థలో చదువుకున్నాడు, నిన్న మొన్నదా పనిచేసిన దువ్వూరు సుబ్బారావు ప్రైవేట్ సంస్థలో ఎంతోమంది గొప్ప గొప్ప ప్రభుత్వంలో చదువుకున్న వారే వాళ్ళే ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల్లో పిల్లలను ఎంత ఎక్కువ ఫీజు చదివించుకోవడం ఒక సోషల్ స్టేటస్గా మారిపోయింది. దీన్ని మనం అంటే ప్రభుత్వాన్ని నాకు అనిపించింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు ప్రజలు మేము గొప్ప, లేదా తమ బంధువర్గంలో చెప్పుకోవడానికి, తమ మిత్రుల్లో చెప్పుకోవడానికి విద్య మీద మేము ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నాం అనే భావన నుంచి బయటపడాలి కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ప్రభుత్వంలో చదివిన విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తున్నాయి అనుకోండి, లేదు ప్రభుత్వంలో చదివిన విద్యార్థులకి ఐఐటి సీట్లు వస్తున్నాయి అనుకోండి, లేదు ప్రభుత్వంలో చదివిన విద్యార్థులకే అన్ని ర్యాంకుల్లో బాగా ముందుంటున్నారు అనుకోండి, సోషల్ స్టేటస్ ఇన్ని లక్షలు పెట్టాం, అన్ని లక్షలు పెట్టాం చెప్పుకోవడం కంటే, నా కూతురు, నా కొడుకు పలానా ఐఐటీలో సీట్ వచ్చింది, ఇంకో దగ్గర వచ్చింది, ఇంకోటి దగ్గర డాక్టర్ అయిందని చెప్పుకుంటారు. ఇన్ని లక్షల బిజినెస్ చేసి ఇంత స్టేటస్ చెప్పుకునే స్థాయిలో విద్యా సంస్థల్ని ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవకపోతే చదివే స్కూలే అదేదో చెత్త స్కూల్ అని చెప్పని అనుకుంటున్నారు. లేదు కార్పొరేట్ విద్యా సంస్థలో చదవకపోతే ఇదేదో బాగలేదేమో అని అనుకుంటున్నారు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, మమ్మల్ని అడిగేటోళ్ళు కూడా ఒకవేళ ఏదైనా ఫీజు మాట్లాడాలని అడిగారు అనుకోండి, ఫలానా కార్పొరేట్ విద్యా సంస్థ అయితేనే మాకు కావాలంటారు. మరి ఇంత ఫీజు ఉంటుంది కదా అంటే, ఇంత ఫీజు ఉంటుంది కదా,
అంత ఫీజు ఉంటుంది కానీ మాకు అదైతేనే మా పక్క అబ్బాయి చదువుకున్నాడు మంచి సీట్ వచ్చింది. ఒకటి అలవాటు చేశారు ఏంటంటే అండి, మీరు ఒకసారి ఇతర రాష్ట్రాలు పరిశీలిస్తే ఈ పోటీ కేవలం తెలంగాణ ఆంధ్రాలోనే ఉంటుందండి. అంతేనా? కార్పొరేట్ మిగతా విద్యా సంస్థలు ఉమ్, మీరు ఇంటర్మీడియట్ చదువుకొని ఎంసెట్ రాసి ఇంకో ఏదో నీట్ రాసి ఇంకోటి ఐఐటీలో పోదాం అనే ఒక ఇది 90% ఏ గ్రూప్లో చేరతారండి ఇంటర్మీడియట్లో తెలంగాణ ఆంధ్ర పిల్లలు? ఎంపీసీ, ఎంపీసీ, బైపీసీ. బైపీసీ. మరి హెచ్ఈసీలు, సిఈసీలు ఎవరు చేరట్లేదు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీలు పోతే జేఎన్యూ చూడండి మీరు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూడండి మీరు, థియేటర్ ఆర్ట్స్ ఉంటుంది, టూరిజం ఉంటుంది, హ్యుమానిటీస్ ఉంటాయి, సామాజిక శాస్త్రాలు ఉంటాయి, పబ్లిక్ యాడ్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఉంటుంది. పొలిటికల్ సైన్స్ ఎవరైనా చదువుతున్నారండి ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా? చాలా అరుదుగా వినబడుతుంది. అరుదు. అసలు ఆ కాలేజీలు లేవు, ఆర్ట్స్ కాలేజీలు మూసేశారు. మీరు ఇంటర్మీడియట్ బోర్డు డాటా చూస్తే సైటు హెచ్ఈసీలు, సిఈసీలు ఇవన్నీ పోయినాయి. 2 కోర్సులు తెలంగాణ ఆంధ్రాలో తల్లిదండ్రులకి. ఎందుకు వచ్చింది ఇదంతా అంటే మీరు చెప్పిన సోషల్ స్టేటస్ నుంచే వచ్చింది. తిన్నా తినకపోయినా నా అదో కొడుకు మానసిక రుగ్మతలాగా రుగ్మతలాగా తయారైంది. తిన్నా తినకపోయినా నా కొడుకు ఎంపీసీ చదవాలి, ఎంపీసీ అయిపోగానే ఇంజనీరింగ్ చేయాలి, బైపీసీ చదవాలి, నీట్ చేయాలి. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి తెలంగాణకి అత్యవసరంగా ఖచ్చితంగా మేము కూడా కోరుతున్నాం ఏంటంటే ఫీజుల వ్యాపారాన్ని నియంత్రించాలి, ప్రభుత్వాలు పూనుకోవాలి, తల్లిదండ్రులు చైతన్యం చేయాలి. లక్షల కోట్ల రూపాయల బిజినెస్ని ఈరోజు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇన్ని వేల కోట్ల వ్యాపారం 50% నుంచి 70% పెంచుతున్నారు తెలంగాణలో ఒక సంవత్సరం ఫీజు. 50 నుంచి 70%. 70%. మీకు చెప్తున్నానండి, ఒక ప్రముఖ సంస్థ మీకు మాదాపూర్లో ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్, బస్సు ఎంటైర్ సిటీ మొత్తం నడుపుద్ది. ఏసీ బస్సులు, ఏసీ క్లాస్ రూమ్లు, ఏసీ తిండి, ఏసీ టాయిలెట్లు, బాత్రూమ్లు. ఇక నువ్వు వాళ్ళకి ఫిక్స్డ్ ఫీజు, అది 8 లక్షల రూపాయల ఫీజు. నువ్వు ఏ 10th ఎల్కేజీలో చేరి 10th దాకా చదివినా సంవత్సరానికి 8 లక్షలు దాని కట్టాల్సిందే. పేదోళ్ళు ఓరు కదా దాంట్లో, దరిదాపుల్లో కూడా వెళ్ళారు. అందుకోసమనే ప్రభుత్వాల అధికారులు తిరిగితే ఇవన్నీ నియంత్రణలోకి వస్తాయి. ఇవన్నీ ప్రభుత్వ బడులు బాగైతే, ప్రభుత్వం నిధులు ఇస్తే, ప్రభుత్వ కాలేజీలు బాగైతే, అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తే ఖచ్చితంగా మేము చెప్తున్నాం ఈరోజు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మా పోటీ అనేది మేము ఎక్కడ ఓరితో పోటీ పడుతున్నాం, ఈ దేశంలో రాష్ట్రాలతో మేము పోటీ పడలేదండి, మేము మారిషన్తో పోటీ పడుతున్నాం, యూకేతో పోటీ పడుతున్నాం, మేము ఇతర అమెరికాతో పోటీ పడుతున్నాం అని ఆయన చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అమెరికా లాగా పోటీ పడుతున్నాం కాబట్టి మేము ఒకటి చేయాలంటున్నాం. అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది విద్యా విధానంలో. అమెరికాలో నేను ఇంట్లో ఇక్కడ ఏరియా ఉంటున్నాను అనుకోండి, ఈ 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల్లోనే చేరాలి. ఇంకొక దగ్గర బాగుంది కాబట్టి నేను అక్కడ పోయి చేరతంటే కుదరదు. నా ఆధార్ కార్డు లేదు నేను ఉండే నివాసం, నా ఇంటి అడ్రస్ యాడ్ ఉంటుందో అక్కడనే చదవాలి, ఆ పరిధిలో ఉన్న పాఠశాలలో కాలేజీలోనే చదవాలని ఒక నిర్ణయం చేస్తే తెలంగాణలో కూడా ఇవన్నీ ఖచ్చితంగా బాగైతాయి, కొద్దిగానే అవుతాయి, మొత్తం కావాలి కొద్దిగానే అవుతాయి. కాబట్టి విపరీతమైన ఫీజులు తీసుకుంటున్నారు, విపరీతమైన ఫీజులు ఎవరేం అనట్లేదు, మాట్లాడట్లేదు. ఎందుకనంటే నేను చెప్పినట్టు వాళ్లే భాగస్వామి. ఎన్నికల ఫండ్ ఉందండి, మీకు చెప్తాను. ఒక పార్టీ అధికారులు రావాలని నిర్ణయించేదోరంటే ఇల్లే సుమారు 2.5-3 వేల కోట్ల రూపాయలు. మీరు ఎన్నికల బాండ్ చూశారు కదా, మొన్న ఎన్నికల బాండ్లు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఈ పార్టీలకి ఎంతెంత ఇచ్చారు మీరు చూసే ఉంటారు. 100 కోట్లు ఎన్నికల బాండ్లు విడుదల చేస్తే ఆ ఎన్నికల బాండ్లలో ఎవరి పేర్లు ఉన్నాయండి? ఈ సంస్థల పేర్లే ఉన్నాయి. ఎందుకు? ఈ సంస్థలు ఆ పార్టీలకి ఎన్నికల బాండ్లు 100 కోట్లు ఇస్తున్నారు. 100 కోట్లు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు మాట్లాడరు కదా, రెగ్యులేషన్ చేయరు కదా. రెగ్యులేషన్ చేయమనండి, రెగ్యులేషన్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయమనండి. చేస్తే ఫలితాలు కేరళ లాగా వస్తాయి, తమిళనాడు లాగా వస్తాయి. ఈవెన్ దో ఆపున్నప్పుడు ఢిల్లీలో అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. పోటీ పడతారు. ఈరోజు హైదరాబాద్ అట్లాంటి స్కూల్ ఉందని నేను ఒక ఉదాహరణ చెప్తాను. హైదరాబాద్లో రాజ్భవన్ పక్కన హై స్కూల్, ప్రభుత్వ స్కూల్ ఉంది. నో అడ్మిషన్ బోర్డు పెడతారు రాజ్భవన్ స్కూల్కి. దానికి గవర్నర్ లాంటి వాళ్ళు సిఫారసు చేస్తే అడ్మిషన్ ఇస్తారు. గవర్నమెంట్ స్కూల్. మరి ఎందుకు వచ్చిందా ఆ డిమాండ్? సిద్దిపేటలో హౌస్ఫుల్ ఎందుకు వచ్చింది అట్లాంటి పరిస్థితి అంటే, ఇగో నిధులున్న దగ్గర, టీచర్లు చొరవ చేసిన దగ్గర, బాగా బిల్డింగ్లు మంచిగా ఉన్న దగ్గర ప్రభుత్వం పట్టించుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా నో అడ్మిషన్ బోర్డులు వస్తాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఫీజులు నియంత్రించి అందరికీ అందుబాటులో తెస్తే ఖచ్చితంగా తెలంగాణ విద్యారంగంలో అందరికీ నాణ్యమైన విద్య అందిస్తే దూచుకుపోతుంది.